నమ్మక ద్రోహిల నిజమైన స్వభావం ఏంటంటే అవసరం ఉంటే వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఈ మధ్య నమ్మకం అనే పదం వింటే తెగ నవ్వొస్తా ఉంది తెలుసా. ఎందుకంటే నా అనేవాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేసేశారు. ఒకరిపై నమ్మకం కోల్పోవడంలో ఒక్క నిమిషం కూడా పట్టదు, తిరిగి ఆ నమ్మకాన్ని పొందడానికి సంవత్సరాలు పడుతుంది. కొందరు మనుషులు ఉంటారు, వారికంటే ఆ మూగజీవులే ఎంతో మేలు అనిపిస్తుంది. ఎందుకంటే అవి మన దగ్గర నమ్మకంగా ఉంటాయి. అడవిలో ఉండే ఇంట్లో అయినా పడుకోవచ్చు, కానీ నమ్మక ద్రోహులుండే ఇంటిలో మాత్రం పడుకోకూడదు. ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. హద్దులకు మించి కనుక మాట్లాడితే దాని ద్వారా కలిగే బాధ, నమ్మక ద్రోహం కూడా ఎక్కువే ఉంటుంది. మోసానికి మరి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది తెలుసా. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కొంతమంది నాకు నమ్ము, నీ కోసం ప్రాణమైనా ఇస్తా అని అంటారు. ప్రాణమేమి ఇవ్వనవసరం లేదు, నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. నీకు 100 మంది శత్రువులు ఉన్నా పర్వాలేదు మిత్రమా, కానీ ఒక నమ్మక ద్రోహి మాత్రం అస్సలు ఉండకూడదు. నీకు ఒకరు ఇష్టం లేకపోతే ధైర్యం చేసి చెప్పేసే, ఇష్టం ఉన్నట్టు నటిస్తూ చివర్లో నమ్మక ద్రోహం మాత్రం చెయ్యకు. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిత్రుడు ఎవరో శత్రువు ఎవరో తెలియట్లేదు. మనిషికి దెబ్బ తగిలిన గాయం కూడా కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, కానీ ఒక నమ్మక ద్రోహి ద్వారా తగిలే గాయం ఎప్పటికీ నయం కాదు.